అతడే ఆమె ప్రియుడు. ఎపిసోడ్ 10. ఏమండీ? సోఫాలో భర్త పక్కన కూర్చుంటూ పిలిచింది సిరిచందన. ఏమిటి? నేనొకటి అడుగుతాను, చెబుతారా? అడుగు సిరి. అది కాదండి. ఈ విషయంలో ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియనట్టు ఆగిపోతూ అడగమంటారా అంది సందిగ్ధంగా. అడుగు సిరి. ఈ ఫోటోలో అమ్మాయి ఎవరండి? ఆమె అడిగేసిందన్న మాటే గాని వేల విస్ఫోటనలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయం ఆవహించి అతని ముఖంలోకి చూసింది. ఏ ఫోటో? అతను అర్థం కానట్టు అడిగాడు. మీ పర్సులో దొరికిందండి. అతను ఒక్క క్షణం మౌనంగా ఆగిపోయాడు. అభావంగా కనిపించే అతని కళ్ళ వెనుక ఎన్ని దృశ్యాలు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయో ఊహించలేని ఆమె అతను మాట్లాడకపోవడంతో తిరిగి రెట్టించింది. చెప్పండి, ఎవరా అమ్మాయి అని అంటూ. సిరి, అదంతా నా జీవితంలో జరిగిన ఓ విషాదగాథ. ఇప్పుడదంతా ఎందుకు? సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెబుతాను అన్నాడతను. విషాదగాథ అంటే భగ్న ప్రేమ అన్న అనుమానం ఆమెలో ప్రవేశించింది. తెరిచినా మూసుకున్నట్లు ఏ భావము లేకుండా ఉన్న అతని కళ్ళల్లోకి వెతుకుతూ ఇప్పుడే చెప్పాలి అంది పట్టుదలగా. ఆమె కంఠంలో పలికిన స్థిరత్వానికి అతడు భీతి చెందిన అది బహిర్గత పరచకుండా, సరే, నీ ఇష్టం, ఎప్పటికైనా నీకు చెప్పాలనుకుంటున్న విషయమే ఇది అంటూ చెప్పడం ప్రారంభించాడు. నేను ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు ఒక ముసలాయన్ని యాక్సిడెంట్ నుండి రక్షించాను. ఆయన కృతజ్ఞతతో నన్ను దగ్గరలోనే ఉన్న వారింటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళమ్మాయి శ్రీవాణి. తన తండ్రిని రక్షించినందుకు నన్ను ఎంతో మెచ్చుకొని అన్నయ్య అంటూ రాఖీ కట్టింది. అప్పటి నుండి ఆమె నా చెల్లెలే అనుకునేవాడిని. నా ట్రైనింగ్ పూర్తయ్యాక ఆ అమ్మాయికి పెళ్ళై వైజాగ్లో ఉంటుందని తెలిసి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు చనువుగా మాట్లాడుకుంటుండగా వాళ్ళ భర్త వచ్చి అపార్థం చేసుకుని నేనెంత చెబుతున్నా వినిపించుకోకుండా నా కళ్ళ ముందే ఆమెను చంపి తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత అతడికి ఉరిశిక్ష పడిందనుకో. అలా చనిపోయిన నా చెల్లెలు ఫోటో తెచ్చుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకుని బాధపడేవాడిని. అది తప్పంటావా? చెప్పడం ఆపి ఆమె చేతి మీద తన చేతిని వేసి, చెప్పు, నేను చేసింది తప్పైతే ఆ ఫోటోని ఇప్పుడే చించి ముక్కలు చేసి బయట పడేస్తాను అన్నాడు. పూర్తిగా చెప్పగానే ఆమె మనసు మేఘంలా కరిగిపోయి కనగవాకాశం నుండి దుఃఖశ్రవులను వర్షింపజేసింది. అతని చేతిని గుండెలకు హత్తుకుంటూ నన్ను క్షమించండి అంది. ఇందులో క్షమాపణ ప్రసక్తి దేనికి? అది సహజం. భర్తమని పర్సులో ఓ అమ్మాయి ఫోటో కనిపిస్తే ఎవరైనా ఇలా రియాక్ట్ అవుతారో నువ్వు అంతే. ఇంకా నేను అదృష్టవంతుడిని. చెప్పేది వినిపించుకోకుండా ఆ ఒక్క ఆధారంతో జీవితాంతం సాధించేవారిని ఎందరినో చూశాను. నీలాంటి హృదయురాలు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. అసలే మెత్తబడ్డ మనసు మరింత మెత్తనై తేలికైపోయింది. ఆమెలో ఆనందం అధికమైంది. కన్నీరు విషాదానికి, సంతోషానికి దగ్గరి చుట్టం. ఆనంద బాష్పం అన్నమాట. అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు. తీరా దయచేసినాక నీ రూపు తోచదయ్యయ్యో అన్నట్టుగా నీటితో మసకబారిన కళ్ళను తుడుచుకుంటూ ఆమె భర్త వైపు చూసింది. మసక వెన్నెల్లో పలుచని మేఘం కప్పిన చంద్రుడిలా కనిపించాడతనామె కళ్ళకి. చప్పున అతని గుండెల్లో తలదాచుకుంది. తుఫాను ఉద్రిక్తం తగ్గినట్టు అనిపించగానే అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆమె ఊపిరి అతని రొమ్ము భాగంలో వెచ్చగా తగులుతుంటే అతనిలో సహజమైన చిలిపితనం బయటపడింది. దేవిగారికి మంచి మూడు వచ్చినట్టుంది అన్నాడు. చీ పోండి అంది, తలను మరింత గట్టిగా అతని గుండెలకు ఆనేస్తూ. ఎటుపోవాలన్నా నువ్వు తీసుకెళ్లాల్సిందే అంటూ చిన్నగా నవ్వాడతను. మీరలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అంది చిరుకోపంగా. సరే సరే, ఇంకెప్పుడు అననులే, చెంపలు వాయించుకోబోతూ అన్నాడతను అతని చేతుల్ని గట్టిగా పట్టుకొని వారిస్తూ. ఆయన ఈ బాధ మీకెంతో కాలం ఉండదులేండి. మరో 3 రోజుల్లో మహర్షి ఆ మందేదో తీసుకువస్తాడు. అడవిదారిలో ఒంటరిగా వెళ్తున్న మహర్షి రూపమే మెదిలి ఒక్క క్షణం మనసు కలుక్కుమంది. తన స్వార్థం కోసం అతను మృత్యుగృహం లాంటి అడవిలోకి వెళ్తున్నా వారించలేకపోయింది అనుకుంది. ఆమెకు మహర్షి మంచితనాన్ని భర్తకు వివరించాలనిపించింది. నిజంగా మహర్షి ఎంతో మంచివాడు కదండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అది కాదండి, మీకోసం అతనెంత రిస్క్ తీసుకుంటున్నాడు. నిజమే, కానీ ఇలాంటి సమయంలో అతని గురించి ఎందుకు చెప్పు అన్నాడతను.
మత్తుగా ఆమె మెడ వంపుల్లో ముఖాన్ని దాచుకుంటూ మంచిని మెచ్చుకోవడానికి సమయం సందర్భం దేనికి అందామె. భర్త అతనిలోని మంచిని గుర్తించలేకపోతున్నాడనే బాధ, గుర్తించాలనే తపన ఆమె కంఠంలో ధ్వనించింది. తనకిష్టమైన వారి గురించి తన వాళ్ళు కూడా ఇష్టంగా మాట్లాడాలనే అమాయకత్వం ఆమెలోనూ ఉంది. అందుకే అతను ఏమాత్రం స్వార్థం లేకుండా ఈ పని చేస్తున్నాడు. మీకోసం ఆలోచించే వ్యక్తి గురించి మీరు కాస్త కూడా ఆలోచించకపోవడం ఏం బాగోలేదు అంది. అదంతా నా కోసం కాదు. ఆమెకు అర్థం కాలేదు. అవును, అతనంతా చేసేది నీకోసం అన్నాడతను. ఆమె అదిరిపడి దూరంగా జరుగుతూ ఏమిటండి మీరనేది అంది. నా ఉద్దేశం స్నేహితురాలు కష్టం చూడలేక అంత రిస్క్ తీసుకుంటున్నాడని. మీద దూకుతున్న పులితోక ముడుచుకొని పిల్లిలా వెళ్ళిపోయినట్టు అనిపించిందామెకి ఆ మాట. అదంతా నీకోసం చేస్తున్నాడు అనగానే ఆమెకి ఆ మాట మరో అర్థం చేసుకుని భయపడింది. అతను మరో జోడించి ఆ మాట అన్నాడని తెలియక ఆమె కృతజ్ఞతతో అతని భుజం మీద తలాంచింది. ఆ పాము పులుసులు గురించి ఏమి తెలియని మహర్షి ప్రమాదం తప్పిపోయింది కదా అనుకున్నాడు. కానీ రామరాజులో కలవరం క్షణక్షణానికి పెరిగిపోసాగింది. అయితే వయసు నేర్పిన అనుభవం వల్ల అతను బయటపడలేదు. కొద్దిసేపటి తర్వాత తేరుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా, మీరిద్దరు దిగి కింద ఆ చెట్టు కింద కూకోండి, నేనెనక్కెళ్ళొస్తాను అనేసి సమాధానం కోసం చూడకుండా వెనక్కి తిరిగి పొదల్లో కలిసిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసి మహర్షి ఏదో అడగబోయి బహుశా వేరే మూలికల కోసమో వెతకడానికి వెళ్తున్నాడనుకొని మౌనంగా కిందికి దిగసాగాడు. భీముడు కూడా అతని పక్కనే అడుగులు వేస్తూ అతన్ని అనుసరించాడు. భీముడి మొహం కూడా ఉద్వేగంగా ఉంది. కిందికి దిగి చెట్టు నీడకు కాసేపు సేద తీరాక అప్పుడు గుర్తొచ్చింది ఆకలి. బ్యాగ్లో ఏమైనా కాయల్లాంటివి మిగిలాయేమోనని చూశాడు. ఏమీ లేవు. భీముడి వైపు తిరిగి ఇక్కడేమైనా తినడానికి పనికొచ్చే కాయలు దొరుకుతాయా అని అడిగాడు. చూసొస్తానని సైగ చేసి వెళ్ళిపోయాడు భీముడు. మహర్షి వాటర్ బాటిల్లో మిగిలిన నీళ్లు తాగేసి కొద్ది నీళ్లు ముఖం మీద చల్లుకొని టవల్తో తుడుచుకున్నాడు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకొని చెట్టు కానుకొని కూర్చున్నాడు. సిగరెట్ తాగడం అయిపోయేసరికి భీముడు టవల్ నిండా ఏవో కాయలు మూటగట్టుకుని తీసుకువచ్చాడు. లేత గోధుమ రంగులో గుండ్రంగా నిమ్మకాయ సైజులో ఉన్నాయవి. ఏం కాయలివి అడిగాడు మహర్షి. తొందరపడి తింటే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోననే అనుమానంతో. కానీ వాడికి నోరు లేదన్న విషయం గుర్తొచ్చి తినొచ్చా అని సైగ చేశాడు. వాడు సమాధానంగా 4-5 కాయలు పగలగొట్టి లోపలి గుజ్జు తీసుకుని తిన్నాడు. తినొచ్చు అని సైగ చేశాక తీసుకుని తినడం ప్రారంభించాడు. కడుపు నిండిన తర్వాత నిద్రమత్తు ఆవరించింది అతన్ని. టవల్ పరుచుకుని చెట్టు కిందే మేనువాల్చాడు. భీముడు కూడా చెట్టు మొదలానుకొని విశ్రమించాడు. కొద్దిసేపటికి ఇద్దరు గాఢ నిద్రలో మునిగిపోయారు. తిరిగి వాళ్ళు లేచేసరికి పల్చగా చీకటి ముసురుకుంటోంది. టైం చూసుకున్నాడు. సాయంత్రం అయింది. రామరాజు ఇంకా రాలేదు. అలాగే కూర్చొని రామరాజు కోసం చూస్తూ ఉండిపోయారిద్దరూ. 6:30 అవుతుండగా వచ్చాడు రామరాజు. ముఖమంతా వడిలిపోయి బాగా అలసిపోయినట్టు ఉన్నాడు. రాగానే నేల మీద చితకలబడి కూర్చుంటూ, దొరా, మనం ఈ రేత్రి ఇక్కన్నే ఉండి తెల్లారినాక ఎల్లాలా అన్నాడు. అవును, కిందికి దిగాక మళ్ళెందుకు పైకెళ్ళావు ఒకడివే అని అడిగాడు మహర్షి. ఇందాక మనం తెచ్చిన లాంటి మూలిక కోసమే వెళ్ళాను దొరా. ఎందుకు? మనకిది సరిపోదా? అది ఒక మనిషికే సరిపోద్ది. ఇంకో మనిషికి కూడా కావాలా? ఎవరికి? మీకే దొరా. ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడు మహర్షి. నాకేమైంది? నా కళ్ళు బాగానే ఉన్నాయిగా. ప్రమాదం మీ కళ్ళకి కాదు, మీ శరీరానికి వచ్చింది దొరా. ఏమి కాని ఓ మడిసి కోసం ప్రాణాలకి తెగించి మీరొత్తే అది గుర్తించలేని దేవుడు మీకే ఇచ్చేశాడు అన్నాడు రామరాజు. నువ్వనేది నాకేమీ అర్థం కావడం లేదు. నాకేమైంది రామరాజు? రామరాజు క్షణకాలం మౌనంగా అతని ముఖం వంకే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. పచ్చటి శరీర ఛాయతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ ముఖం పాము చర్మం కన్నా హీనంగా తయారవ్వబోతుందని తలుచుకుంటేనే అతని గుండెను ముళ్ళుతో కెలికినట్టవసాగింది. ఎప్పటికైనా చెప్పక తప్పదనిపించి ప్రారంభించాడు. మిమ్మల్ని కాటేసిన ఇసపురుగు మామూలుటి కాదు దొరా. దాని కాటు పడినాక మడిసి చర్మము దాని చర్మం లాగానే పులుసులు పట్టుద్ది. మడిసిలో ఇసం పెరిగిపోద్ది. ఇక మడిసికి పాముకి తేడా ఏమీ ఉండదు. మహర్షి శరీరం జలధరించింది. అప్రయత్నంగా అతడి అరచేయి వెళ్ళి ముఖాన్ని తడిమింది. మరైతే దానికి మందేమీ లేదా అని అడిగాడు. ఉంది. మీ స్నేహితుడికి కళ్ళు తెప్పించి ఈ మూలికే దానికి ఎరుగుడు.
రసం పిండి, రక్తపింజరి, ఇసం కలిపి చంద్రగ్రహణం రోజు ఎన్నెట్లో పెట్టాం. అప్పుడది రాస్తే మీ నెత్తురులో కలిసిన ఇసం ఇరుగుడైపోయిద్ది కాని దొరా అని ఆగిపోయాడు ఏదో చెప్పడానికి సంచయిస్తున్నట్టు. పరవాలేదు చెప్పు. ఇంతకన్నా భయంకర నిజాలను ఈ గుండె తట్టుకోగలిగింది అన్నాడు మహర్షి. అప్పటికే అతనిలో ఏదో వైరాగ్య భావం చోటు చేసుకోసాగింది. మరో మూలికేదో లేద్దొరా. 4 రోజుల్లో ఆ మందు మీరు తాగకపోతే ఇసమంత శరీరం నిండిపోద్ది. అప్పుడేం మందేసినా పనిసేయదు. అతను కొద్దిగా కంపించాడు. ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తుండిపోయాడు. రామరాజు తిరిగి కొనసాగించాడు. అందుకే మళ్ళీ వెనక్కెళ్ళింది. ఇటుపక్క ఎక్కడా దొరకలేదు. రేపు పొద్దు పొడిసే ఏర్లకి ఎల్లి ముగ్గురము కోనక పక్కనెతకాల. అదృష్టం బాగుండి దొరికితే మీ ఆరోగ్యం బాగుపడుద్ది అన్నాడు. మహర్షి సమాధానం చెప్పలేదు. మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతనికి జరగబోయేదేది తలుచుకుంటే బాధ కలగడం లేదు. అంతకుముందు గతంలో తన జీవితంలో జరిగిన సంఘటనల కన్నా పెద్దదేమి కానట్టుగా అతని ముఖం భావరహితంగా ఉంది. ఉదయం లేవగానే ముగ్గురు మళ్ళీ బయలుదేరారు. ఆ రాత్రి ముగ్గురు వంతుల వారీగా కాపలా ఉండడం వల్ల సరిగ్గా నిద్రలేక అందరికీ నీరసంగా ఉంది. దానికి తోడు 3 రోజులనుకున్నది 5 రోజులైంది. సరి అయిన ఆహారం లేదు. నడక ఎక్కువ నడవడం వలన కాళ్ళు లాగుతున్నాయి. అయినా పట్టు వదలకుండా ముగ్గురు నాగకోనకి అవతలి పక్కగా ప్రయాణం సాగించారు. ముందు వైపు నుండి చూస్తే చిన్నగా కనిపించే ఆ కోన చుట్టూ తిరిగే కొద్దీ చాలా విశాలంగా మారిపోయి ఉంది. ముందుగా కోన ఎక్కకుండా కింద నుండే కొద్ది దూరం నడిచి కోనకి వెనుక వైపుకి వెళ్లారు. అటువైపు మరింత దట్టమైన పొదలతో నిండి ఉంది. భీముడు 2 ఎండు కొమ్మలు విరిచి చిల్లకర్రలా తయారు చేసి మహర్షికి ఒకటిచ్చి తనోటి తీసుకున్నాడు. వారి వెంట తెచ్చుకుంది రామరాజు చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సాధ్యమైనంత వరకు కొమ్మలను నరికే అవసరం లేకుండా చిన్న సందులు ఉన్న అందులోంచి దూరిపోతూ కొద్ది దూరం వెళ్లారు. పాము పిల్లలు బుద్ధింకల్లా దారికి అడ్డంగా తిరుగుతూనే ఉన్నాయి. రామరాజు భీముడు ప్రతి పొద వెతకసాగాడు ఆ మూలిక కోసం. ఎంత గాలించినా దొరకడం లేదు. పైన ఎండ తల మార్చేస్తుంది. ఒళ్ళంత చెమటతో తడిసిపోయి బట్టలన్నీ ముద్దగా మారిపోసాగాయి. విపరీతమైన దాహం వేయసాగింది వారికి. బయలుదేరేటప్పుడు బరువెందుకని తన వెంట తెచ్చుకున్న సామాన్లన్నీ వారు అంతకుముందు విశ్రాంతి తీసుకున్న చెట్టు దగ్గర వదిలేసి వచ్చారు. వాటితో పాటు వాటర్ బాటిల్స్ అక్కడే ఉండిపోయాయి. కోన ఎక్కే ముందు చిన్న ఏరు లాంటిది కనబడితే తాగారు. చీకటి పడే వరకు కోన మొత్తం చుట్టూ వచ్చిన వారికి ఆ మూలిక దొరకలేదు. ఇక లాభం లేదని కిందికి దిగారు. మసక చీకటి కమ్ముకుంటోంది. దిగాక ఏటి నీరు తాగి ముఖాలు కడుక్కున్నారు. ఏం చేద్దాం దొరా? రామరాజు అడిగాడు మహర్షిని. ఏం ఉంది, తిరిగి వెళ్ళిపోదాం. చంద్రగ్రహణం దగ్గర పడుతోంది. అనుకున్న సమయానికి మనం కోయపల్లె చేరుకోవాలి అన్నాడతను. అది కాద్ దొరా. రామరాజు చెప్పబోయేది అర్థమైనట్టు, నా గురించి ఆలోచించకు రామరాజు. ముందు నా స్నేహితురాలి జీవితం బాగుపడాలి అన్నాడు. రామరాజు ఏమనుకున్నాడో ఏమో తర్కించలేదు. ముగ్గురు కలిసి ఆ మసక వెన్నెల్లో తిరుగు ప్రయాణం సాగించారు. అక్కడక్కడ అరగంట కన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా నడిచి 2 రోజుల్లో కోయపల్లె చేరుకున్నారు. ఆ రాత్రే చంద్రగ్రహణం. వెళ్ళగానే మహర్షిని విశ్రాంతి తీసుకోమని చెప్పి రామరాజు రక్తపింజరి విషం కోసం గూడపు యువకుల్ని 4 జట్టులుగా చేసి అడవికి పంపించాడు. వారు సాయంత్రం 7లోపు ఆ విషం తీసుకువచ్చారు. ఈ లోపులో రామరాజు నాగకోన నుండి తెచ్చిన మూలిక రసం పిండి ఒక ఎద్దు కొమ్ములో చేసిన భరణిలో పోశాడు. వాళ్ళ విషం తీసుకురాగానే అది ఆ రసంలో కలిపాడు. కొండదేవర ముందున్న బలపీఠం మీద పెట్టి ఆ రాత్రంతా జాగారం చేశాడు రామరాజు, కొండదేవరని పూజిస్తూ. తెల్లవారింది. మహర్షి రామరాజు దగ్గరికి వెళ్ళి, మందు తయారైందా రామరాజు అని అడిగాడు. అయింది దొరా. మరైతే ఆలస్యం దేనికి? తొందరగా వెళ్ళి రవితేజ కళ్ళు తెప్పించే ప్రయత్నం చేద్దాం అన్నాడు మహర్షి. రామరాజు క్షణం మౌనంగా ఉండి తర్వాత స్థిరంగా చూస్తూ, ఈ మందు ఎవరికీ ఇయ్యదలుచుకోలేదు దొరా అన్నాడు. అదిరిపడ్డాడు మహర్షి. సిరిచందన నిద్ర రాక అటు ఇటు దొర్లుతోంది. పక్కన భర్త అటు తిరిగి నిద్రపోతున్నాడు. టైం చూసింది. 12:30 అవుతుంది. ఎంతో సేపటి నుంచి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్రపోవాలన్నా పోలేకపోతుంది. ఆ రోజే చంద్రగ్రహణం. మహర్షికి ఆ మూలికలు దొరికాయో లేదో, ఆ అడవిలో సరైన తిండి లేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో అనిపించసాగింది. భగవంతుడి దయవల్ల రవితేజకు కళ్ళు వస్తే చాలు. అవే ఆలోచనలతో ఉన్న ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది ఉత్తరం.
చంద్రగ్రహణం దాటిన మర్నాడు గనుక రాకపోయుంటే చదవమన్నాడు. ఒకవేళ వస్తే చదవకుండానే తిరిగి ఇచ్చేయమని చెప్పి వెళ్ళాడు. అంటే అసలు ఆ ఉత్తరంలో ఏముంది? ఏం వ్రాసుంటాడు? ఆమెకా ఉత్తరం గుర్తుకు రాగానే ఆసక్తి ఆపుకోలేకపోయింది. లేచి టేబుల్ ల్యాంప్ వెలిగించి డ్రాయర్లో ఉన్న ఆ కవర్ బయటికి తీసింది. కుర్చీ దగ్గరకు లాక్కొని తెరిచింది. గులాబీ రంగు కాగితం మీద అందమైన అక్షరాలు. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి. సిరి, కొన్ని రోజుల మానసిక ఘర్షణకు ఫలితమే ఈ ఉత్తరం. దయచేసి మనసు పెట్టి చదువు. నగ్న సత్యాలన్నీ నన్ను కార్చిచ్చులా దహించి వేస్తుంటే తట్టుకోలేక అందులోంచి కనీసం ఒక్కటైనా నీతో పంచుకోవాలనిపించింది. చెప్పకూడని సమయంలో ఈ విషయం చెప్పి నీ మనసులో స్థానం సంపాదించుకోవాలనే దురుద్దేశం నాకు మాత్రం లేదు. కానీ చెప్పకుండా ఉండలేని పరిస్థితి నన్ను ఆవరించింది. నేను వెళ్ళేది దాదాపు మృత్యుగృహం లాంటి చోటుకి. అనుకుని సంఘటన జరిగి అక్కడే నా ప్రాణాలు విడవవలసి వస్తే పోయే ముందు ఒకే ఒక్క నిజం నీకు చెప్పాలనిపించింది. మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీ అల్లరి, చదువులో చురుకుదనం ఇవన్నీ చూసి నేను నిన్ను ఆరాధించడం మొదలుపెట్టాను. ఒకరోజు నువ్వు కాలేజీకి రాకపోయినా ఏదో దిగులు నన్ను ఆవరించేది. రాను రాను మానసికంగా నీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యాను. కానీ అందరితోనూ చనువుగా మెదిలే నువ్వు నా కళ్ళల్లో నీ పట్ల పెరిగే ప్రేమ భావాన్ని గుర్తించలేక నన్ను ఓ మిత్రుడిగానే ఎంచుకున్నావు. రోజు రోజుకి నీ మీద పెరిగే ఆకర్షణ, అభిమానం నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. చెప్పాలని నీ ముందుకు వచ్చి కూడా చెప్పలేకపోయేవాడిని. ఒకవేళ నా ప్రేమను నువ్వు కాదు అంటే అది తట్టుకునే మానసిక స్థైర్యం నాకు లేదు. ఎన్ని రాత్రిళ్ళు నీకు నా ప్రేమ విషయం చెప్పాలని రిహార్సల్స్ వేసుకున్నా నీ వరకు రాగానే అదంతా మాయమై మౌనంగా మారిపోయేవాడిని. చివరికి నీ స్నేహం స్నేహంగానే మిగిలిపోయింది. పరీక్ష అయిపోగానే నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. నా ప్రేమ నాలోనే సమాధైపోయింది. తర్వాత ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకు వచ్చేదానివి. ఆ తర్వాత అరకులోనే నిన్ను చూడడం, నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నీ జీవితం అంధకారంలో మునిగిపోవడం నేను భరించలేకపోతున్నాను. నీ జీవితం బాగుపడడం కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపించింది. అవకాశం వచ్చింది, వెళ్తున్నాను. నేను తిరిగి రాకపోయినా నా ప్రయత్నం విజయవంతమై రవితేజకు కళ్ళు వస్తే అంతకన్నా నాకు కావాల్సిందేమీ లేదు. రవి, నువ్వు తిరిగి సంతోషంగా ఉండాలని నా కోరిక. ఈ ప్రయత్నంలో నేను గనక విఫలమైతే రవికి కళ్ళు తెప్పించలేకపోయినందుకు నన్ను క్షమించగలవు. ఇంతకు మించి నీకేమీ వ్రాయలేకపోతున్నాను. సెలవు. ఉత్తరం చదవడం పూర్తిగానే ఆమె మనసెంతో శబ్దంగా మారిపోయింది. కొద్ది క్షణాలు అలాగే కూర్చుండిపోయింది. మహి మహి అనుకుంది. ఇన్నాళ్ళు అతని అభిమానం వెనుక స్నేహం మాత్రమే ఉందనుకుంది. కానీ అంతులేని ప్రేమ దాగి ఉందని అనుకోలేదు. ఆమె మనసంతా అతని మీద జాలితో నిండిపోయింది. కేవలం తనని ప్రేమించినందుకు ప్రాణాలకు తెగించి తమకు సాయపడాలని చూస్తున్న అతని వ్యక్తిత్వం హిమోన్నత శిఖరంలాగా పెరిగిపోయినట్టు అనుభూతి చెందిందామె. నిద్రలో అటు నుంచి ఇటు తిరిగి పక్క తడిమిన రవితేజకు భార్య శరీరం తగలకపోవడంతో సిరి అంటూ పిలిచాడు. ఆమె ఆలోచనల నుండి ఊ అంటూ లేచి ఈ ఉత్తరం సూట్ కేసులో బట్టల అడుగున దాచేసింది. అదే ఆమె చేసిన తప్పు. ఏమిటి రామరాజు నువ్వంటున్నది? ఇంత కష్టపడి సాధించి తెచ్చిన మందు ఆఖరి క్షణంలో ఇవ్వననడంలో అతను అయోమయంగా చూస్తూ అడిగాడు. అవును దొరా, ఇది రవిబాబుకి ఇవ్వడం లేదు అన్నాడు రామరాజు స్థిరంగా చూస్తూ. ఏం? ఎందుకు? కంఠం సన్నగా వణికింది. ఎందుకంటే ఒక మనిషికి సాయం చేయడం కోసం మీ బతుకు బుగ్గిపాలవడం చూడలేక ఒక్కసారిగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు మహర్షి. తనింక రామరాజు స్వార్థం కోసం ఆ మందు ఉపయోగించుకోబోతున్నాడని కంగారు పడ్డాను. నా గురించి ఆలోచించకు రామరాజు. ముందు అతనికి కళ్ళు రావడం ముఖ్యం. నాదేముంది? ఎవరూ లేనివాణ్ణి. నా కోసం ఆలోచించడానికి గాని బాధపడడానికి గాని ఎవరూ లేరు నిర్లిప్తంగా చూస్తూ అన్నాడతను. అలాగని మీరు నాశనమవుతుంటే ఎవరికో ఈ మందు నేనెందుకు ఇయ్యాలి? మీ ప్రాణం సిక్కుల్లో పడుతుందంటే ఎట్టా చూడగలను దొరా? రామరాజు గొంతులో ఆత్మీయత తొణికిసలాడింది. నిన్నటి వరకు ఏమి కాని వ్యక్తి ఈనాడు తన గురించి బాధపడడం, ఆలోచించడం అతన్ని కదిలించింది. అతని కళ్ళు చెమ్మగిల్లుతుండగా నీ అభిమానానికి కృతజ్ఞతుణ్ణి. కానీ ఈ విషయంలో నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేని బలహీనుణ్ణి. రామరాజు, నన్ను క్షమించు అన్నాడు. దొరా,
అట్టాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి దొర. త్యాగం చెయ్యడానికి కూడా ఓ హద్దుంటది. మీరెన్ని చెప్పినా ఈ మందు మీరు వాడాల్సిందే. ఇది త్యాగం కాదు రామరాజు, బాధ్యత. ఏంటి దొర మీరనేది? అవును, ఇది నేను పోయే లోపల తప్పకుండా చేయాల్సిన పని. నిజం చెబితే నువ్వు కూడా అంగీకరిస్తావు. నిజమా? ఏంటి దొర? వివరంగా చెప్పండి. రామరాజు కళ్ళల్లో కుతూహలం కదలాడింది. మహర్షి నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో నా స్నేహితురాలి భర్తకు కళ్ళు పోవడానికి నేనే కారణమయ్యాను. తరువాత తెలిసింది అతను నా చిన్ననాటి స్నేహానికి భర్త అని. నా కారణంగా ఆమె జీవితం నాశనమవుతుందన్న బాధతో రాత్రి పగలు కుంగిపోయాను. దైవవశాత్తు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా నేను నా స్వార్థం చూసుకుంటే బ్రతికిన 2 రోజులు నా మనస్సాక్షి ముందు దోషిలా తలవంచుకొని బ్రతకాలి. అది నాకిష్టం లేదు. ఇప్పుడు చెప్పు రామరాజు, నేను చేసేది తప్పంటావా? ఛ, చదువుకున్నోరు మీరు పొరపాటున ఆలోచిస్తారని ఎట్టా అనుకుంటాను దొర. నే చెప్పేది కూడా వింటే నసిగాడు. చెప్పు రామరాజు. ఏం లేదు దొర, మీరు బతికి బాగుంటే మరో చంద్రగ్రహణం రాకపోదు. అప్పుడా రవిబాబు కళ్ళు తెప్పించే పూచినాది. ఈరోజు మీకే మందు వాడకపోతే మీ శరీరమంతా ఇస్సంగా మారిపోయి రాను రాను పాము చేష్టలే వచ్చేస్తాయి దొర. నా మాటిని ఇప్పుడు మీరు మందు తాగండి. వద్దు రామరాజు, నేను చెప్పేది అర్థం చేసుకో. దయచేసి నన్ను బలవంతం చేయకు. నాకు నా ప్రాణం కన్నా ఆ భార్యాభర్తలిద్దరూ క్షేమంగా సుఖంగా ఉండడమే ముఖ్యం. తెలుసో తెలియకో నా వల్ల కొన్ని పొరపాట్లు జరిగిపోయాయి. కనీసం ఒకటైనా సరిదిద్దుకోనివ్వు. మీరేం చెప్పినా నేను చేసేది లేదు, మొండిగా అన్నాడు రామరాజు. మహర్షికి అతన్ని ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. ఏదేమైనా అతను తన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టి మనసు నొప్పించకుండా మాట్లాడాలి అనుకున్నాడు. చివరికి స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా నిట్టూర్చి, నీకో విషయం చెప్పాలి రామరాజు. నేను ఓ నేరం చేసి జైలుకు వెళ్ళాను. ఉరిశిక్ష పడింది. తప్పించుకున్నాను. మహా అయితే మరో 1 నెల రోజులు పోలీసుల కళ్ళబడకుండా తప్పించుకోగలను. తర్వాత ఎలాగూ దొరికిపోక తప్పదు. అయినా నేనే వెళ్ళి లొంగిపోవాలనుకుంటున్నాను. ఈ పని పూర్తయితే సంతోషంగా వెళ్ళి ఉరికంబం ఎక్కుతాను. రామరాజు ఆశ్చర్యపోయాడు. మహర్షి నేరం చేయడం, అది ఉరిశిక్ష పడేంత నేరం చేయడం అతను నమ్మలేకుండా ఉన్నాడు. ఏంది దొర మీరనేది అన్నాడు. నిజమే రామరాజు. జైల్లో ఉంటే ఈ పాటికి ఉరిశిక్ష అమలు జరిగేది. నేనెలాగూ 4 రోజుల్లో పోవలసిన వాణ్ణి. కనీసం ఆ జంటైనా సుఖంగా కాపురం చేసుకుంటే చాలు. రామరాజు కదిలిపోయాడు. చావుకు 4 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళంతా విషమైపోతున్నా కూడా చలించకుండా ఇతరుల సుఖం కోసమే ఆలోచిస్తున్న అతడి మనస్తత్వం ఆ కోయవాడికి అద్భుతంగా తోచింది. గురుదక్షిణ కోసం బొటన వ్రేలిని కోసి ఇచ్చిన ఏకలవ్యుడి అంకిత అద్భుతంగా భావం ఏదో అతని కళ్ళల్లో కనిపించినట్టుగా తోచి అప్రయత్నంగా చేతులు జోడించాడు. అంతకుమించి అతనెలా పొగడాలో తెలియలేదు రామరాజుకు. చివరికి నిట్టూర్చి, మీ ఇష్టం దొర అన్నాడు. మహర్షి నడుస్తున్నాడన్న మాటే గాని అతనికి చాలా తొందరగా ఉంది. వచ్చేటప్పుడు సిరిచందనకిచ్చిన ఉత్తరం ఆమె చదవక ముందు తిరిగి తీసుకోవాలని అతని ఆరాటం. తొందరగా నడవసాగాడు. రామరాజు అతనికి కాస్త దూరంలో వెనుకగా వస్తున్నాడు. అప్పుడు వచ్చిందే ఆ ఆలోచన. రవికి తిరిగి కళ్ళు వస్తే తనని తప్పకుండా గుర్తుపడతాడు. తనని అరెస్టు చేయడం అది వేరే విషయం. కానీ సిరికి విషయం తెలిసిందంటే, తను భార్యను చంపి జైలు నుంచి తప్పించుకున్న ఓ హంతకుడని తెలిస్తే ఆమె చూపుల్లో కనిపించే అసహ్యాన్ని క్షణం పాటు ఊహించుకొని సన్నగా వణికాడు. అతని చేతిలోని భరిణెలో ఉన్న ఆ మందు క్షణం పాటు సిరి మనసులో స్థానాన్ని కూలద్రోసే కాలకూట విషంలా అనిపించింది. అప్రయత్నంగా అతని నడకలో వేగం తగ్గింది. మహర్షి వెనకాల వస్తున్న రామరాజు, ఏమైంది దొర, ఆగిపోయినారు అని అడిగాడు. మహర్షి ఒక్క క్షణం తడబడ్డాడు. క్షణం పాటు మనసులోకి వచ్చి ముల్లులా పొడిచిన అనుమాన బీజం రామరాజుకు తెలిసిపోయిందేమో అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. దాన్ని కప్పిపుచ్చుకుంటూ, ఏమీ లేదు రామరాజు. అవును, ఇంకెంతసేపు నడవాలి మనం అని మాట మార్చాడు. వచ్చేసినం దొర, అదిగో ఆ కనిపించే సిట్టడివి దాటితే అరకొచ్చినట్టే. మహర్షి ఇంకేం ప్రశ్నించలేదు. తిరిగి ఆలోచనలో మునిగిపోయాడు. ఒకవేళ రవికి కళ్ళు వచ్చి నన్ను గుర్తుపడితే భూమి గుండ్రంగా ఉండును అన్నట్టుగా ఆలోచనలన్నీ తిరిగి ఆ కేంద్రం దగ్గరికే చేరుకుంటున్నాయి. తర్వాత అనిపించింది అతనికి, రవికి కళ్ళు వచ్చి తనని అరెస్టు చేయడం జరిగితే సిరిచందన తప్పకుండా కారణం అడుగుతుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు సమాధానం చెప్పక తప్పదు.
ఇందులో పరోక్షకంగా ప్రత్యేకంగా రవికి తనకి ఇద్దరికీ భాగం ఉంది. కాబట్టి రవి చెప్పలేడు. గుర్తుపట్టినా భయపడడు. తను అంతే. సిరిచందనకి ఈ విషయం చెప్పి ఆమె మనసులో తను వైపున్న సదాభిప్రాయాన్ని దూరం చేసుకోలేడు. అదిగాక తనంతట తాను ఈ విషయం సిరిచందనకి చెప్పడం వల్ల వారి దాంపత్య భిన్నాభిన్నం చేసిన వాడవుతాడు. ఇంత చేసి ప్రాణాలకు తెగించి మూలిక మందు సాధించుకొచ్చింది వారిద్దరు విడిపోవడానికి కాదు. అతనా కోణంలోంచి ఆలోచించాక కొద్దిగా సంతృప్తి చెందాడు. అరకు చేరేసరికి సాయంత్రం 4 అయింది.